ఇదేంటి రాజకీయ నేతలని చెప్పి హాట్ మోడల్స్ ను చూపిస్తున్నారనుకుంటున్నారా? ఇక్కడ మీరు చూస్తున్నది ఓ మహిళా నేత విజువల్నే. పేరు మారా కర్పగ్నా. ఇటలీ మంత్రి. ప్రపంచంలోనే అత్యంత అందమైన పొలిటీషియన్ కూడా ఈమెనంటూ మ్యాగజిన్ ఆకాశానికి ఎత్తేసింది. కర్పగ్నా సెక్స్ అపీల్ కు ఫ్లాట్ అయిన ఇటలీ అధ్యక్షుడు బెర్లుస్కోని టాప్లెస్ మోడల్ గా ఉన్న ఈమెను తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. ఈమె అందాన్ని చూసి తట్టుకోలేక తప్పులు కూడా చేశారన్నారు స్వయానా కళా పోషకుడైన బెర్లుస్కోని. అంతేకాదు కర్పగ్నాతో ఈయన అఫైర్ ఇటలీని కుదిపేసింది. ఈమె రష్యా ఎంపీ ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ ప్రియురాలు అలీనా. పుతిన్ దృష్టిలో పడటంతో చిన్న వయసులోనే రాజకీయ నాయకురాలైపోయారు. అయితే పుతిన్ పదవికే ఎసరొచ్చే పరిస్థితులు రావడంతో అలీనా అజ్ఞాతంలోకెళ్లారు. అలీనా ఎక్స్ ప్లేబాయ్ మోడల్ కావడం మరో విశేషం. Okay, so you're a rocket scientist. That don't impress me much. So you got the brains, but have you got the touch? Now don't get me wrong, yeah, I think you're wrong. గ్లామర్ ఫీల్డ్ నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టిన సారా పాలిన్ అమెరికాపై తనదైన ముద్ర వేశారు. గత ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా పోటీపడ్డ ఈమె 2012లో ప్రెసిడెంట్ పోస్టుకు తలపడనున్నారు. రిపబ్లికన్ పార్టీ ఆమె అభ్యర్థిత్వానికి దాదాపు ఓకే చెప్పింది. 46 ఏళ్ల సారా హాట్ ఆంటీగా పాపులర్ అయింది. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ని కూడా చూడగానే ఆకట్టుకునే రూపం. అంతకు మించిన తెలివితేటలతో హిల్లరీ పెద్ద బాధ్యతనే నెట్టుకొస్తున్నారు. పెరూ నేత లియోన్ పేరు లాటిన్ అమెరికాలో మార్మోగిపోతోంది. ఈమె ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ పొలిటీషియన్ అనేది లాటిన్ అమెరికా యూత్ వాదన. పెరూలో యంగెస్ట్ ఎంపీ కూడా లియోనే. ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన రోయల్ కూడా హాటెస్ట్ పొలిటీషియన్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే నికోలస్ సర్కోజీతో పోటీపడ్డ ఈమెకు ఓటమి తప్పలేదు. వచ్చే ఎన్నికల్లోనైనా తమ కలల రాణిని గెలిపించుకుంటామంటోంది ఫ్రాన్స్ యువత. అటు అర్జెంటీనా అధ్యక్షురాలు క్రిస్టినా తన హాట్ కామెంట్స్ తో ఆకట్టుకుంటోంది. స్వయానా అందగత్తైన ఈమె తన సెక్స్ లైఫ్ గురించి పబ్లిక్ గానే డిస్కస్ చేసేంత ధైర్యవంతురాలు. మేజర్ రోలే. హీరోయిన్స్ కూడా పాలిటిక్స్ లో ఎంటర్ సీన్ మార్చేస్తున్నారు. రొమానియాలోనైతే ఓ మోడల్ ఏకంగా అందమైన వారి కోసం ఓ పార్టీని పెట్టేసింది. దేశాన్ని ప్రపంచ టూరిస్ట్ సెంటర్ గా మార్చడమే తన లక్ష్యం అంటోంది. అభివృద్ధి చేయడమే తన లక్ష్యం కూడా అంటోంది. అంతేకాదు చిత్ర విచిత్ర అంశాలనే తన పొలిటికల్ ఎజెండాగా ప్రకటించేసింది కూడా. సంజియానా రొమేనియాలో టాప్ మోడల్. అయితే ర్యాంప్ పై కాకుండా ఇలా రోడ్ల మీద ఎందుకు తిరుగుతుందనేదేగా మీ డౌట్. ఓ లక్ష్యం కోసమే ఈ పోరాటమంతా. వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ గా తన దేశాన్ని చూడాలనుకుంది.
వెంటనే ఓ రాజకీయ పార్టీ పెట్టేసింది. అయితే ఇది కేవలం అందమైన వారి కోసమేనని ప్రకటించింది. I like the candy. I like the chocolate. The ice cream is very good, but తమ పార్టీ అధికారంలోకి వస్తే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి బికినీ కల్చర్ ను ప్రోత్సహిస్తానంటోంది. టూరిస్ట్ గైడ్స్ గా బికినీ భామలనే నియమిస్తానంటోంది. తన వంతు సాయం కూడా చేస్తానంటూ ప్రచారం చేస్తోంది. స్థూలకాయులపైన కొరడా ఝులిపిస్తానంటోంది ముద్దుగుమ్మ. లావుగా ఉండేవారిపై అదనంగా పన్నులు విధిస్తానని చెప్తోంది. ప్లాస్టిక్ సర్జరీ సెంటర్లను ఏర్పాటు చేసి అందర్నీ అందంగా తీర్చిదిద్దుతానంటోంది. అందగత్తెలను కామెంట్ చేస్తే మాత్రం జైల్లో పెడతానని హెచ్చరిస్తోంది. అయితే అందమైన యువకులు ఏమి కోరినా ఇస్తానంటోంది. దీంతో సంజియానాకు మంచి క్రేజే వచ్చింది. అందగత్తెలకు కొదవలేదు. మరి ఆ అందగత్తెల డీటెయిల్స్ చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్.